అవ్వా నా అవ్వా ఓళ్ళకి చెప్పుకోలేనా బాధ. ఏమైందక్క? ఎందుకు ఏడుతున్నావు? ఎందుకు పర్సన్ అవుతున్నావు చెప్పు నాకు. ఏం చెప్పమంటావే, నా కోడలతోని నాకు నెత్తి నొప్పి ఉన్నదే. ఎట్లా చేయాలనో నాకు అర్థం కాకట్లే. ఏమైందా అక్క? ఏమన్నది కోడలు చెప్పవు? పెళ్ళైన కొత్తలా కోడలు నా దగ్గరికి వచ్చి, అత్త చాయ్ తెమ్మంటావా కాఫీ తెమ్మంటావా, చాయ్లో చక్కెర ఎక్కేయమంటావా తక్కువేయమంటావా, కాఫీలా కాఫీ పౌడర్ ఎక్కేయాలనా తక్కువేయాలనా అని అడిగి అడిగి మరీ తెచ్చి నాకు ఇచ్చేది. కానీ ఇప్పుడు చాయ్ అయ్యే కోడలా అని అంటే, నీకు కాళ్ళు లేవా చేతులు లేవా, పోరాదా చేసుకోరాదా అని అంటుందే. అవునా అక్క? అక్క నేను చెప్పుకోకట్లే కానీ నాది కూడా నీ పరిస్థితేనే ఇంట్లో. అవునా చెల్లె, ఏమంటది నీ కోడలు ఇంతకి? పెళ్ళైన కొత్తలా కోడలు నా దగ్గరికి వచ్చి, అత్త చికెన్ తెచ్చి చికెన్ బిర్యానీ చేయమంటావా, మటన్ తెచ్చి మటన్ కర్రీ చేయమంటావా, లేదా వంకాయలు కోసి ముద్దంకాయ చేయమంటావా అని అడిగేది. కానీ ఇప్పుడు కొంచెం టమాటా అండే కోడలా అని అంటే, టమాటా కూర అంది నాకు అత్త ఎట్లయినా వత్తా నన్ను ఇజ్జత్ దిత్తున్నదే ఇంట్లో. అయ్యో నా కోడలే వేస్ట్ అనుకున్నా, నీ కోడలు కూడా వేస్ట్ ఉన్నదా? అయినా మనకంత కిస్మత్ లేదే మంచిగా. కిస్మత్ అంటే ఇక పమీలదేనే. దాని కోడలు చూడు, చక్కని కోడలు దొరికింది దానికి. ఆవక్క, మా ఆడకట్టు కూడా అందరు పమీల కోడల గురించే మాట్లాడతారు. అది అంత సక్కందాయే. ఆవే చెల్లే, అందరు అంటున్నాని నేను కూడా పోయి చూసొద్దామని దాని ఇంటికి పోయినా. పోగానే దా అత్త కుసోత్త అని నీళ్ళు తెచ్చిచ్చింది, ఛాయ పోసింది. అద్దన్నా కానీ టిఫిన్ చేయి అని ఇంత బజ్జీలు పోసి గిన్నెల బజ్జీలు తెచ్చిచ్చింది. కానీ దాని అత్త మాత్రం పమిల ఒక్క పని చేస్తలేదు. మంచిగా సోఫాలో కూర్చొని బజ్జీలు తినుకుంటా సీరియల్ చూస్తుంది. కిస్మత్ అంటే దాందేనా బాపు. ఎంజాయ్ చేస్తుంది అది, ఆ కోడలు మంచిగా వచ్చింది అయితే. ఆవే అక్క, ఆ పమిలకేమో మల్లెపూ సీరియల్లా మల్లిక కోడలు లెక్క సక్కంది వచ్చింది. కానీ మనకేమో గయ్యాలి అత్త సినాలి కోడలు సీరియల్లా సినాలి కోడల్లా చిన్ననాకు మొత్తం. నీది నాది ఒకటేనే అత్త. నీకు మంచిగా లేదు కిస్మత్, నాకు మంచిగా లేదు. మనకు జీవితాంతం మొత్తం ఇంతయ్య బాధలు. ఏం చేస్తావు? ఇప్పుడు బాధపడి ఏం లాభమే చెల్లే. పోనీయా మన కిస్మత్ గింతే అనుకొని అడ్జస్ట్ కాలయ్యా. పోనీ అనుకున్న ఏం లాభం. ఇప్పుడు వచ్చిన కోడలు పోతారా, కొత్త కోడలు వస్తారా? సరే మరి ఏడకు, నేను కూడా ఏడయ్యా, పని చేసుకుందాంపా.